బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసు నమోదు చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో సినీ హీరోలు, హీరోయిన్స్, యాంకర్లు, పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజు, మంచులక్ష్మి, నిధి అగర్వాలు, అనన్య నాగల్ల, శ్రీముఖి, ప్రణీత, విష్ణుప్రియాలతో పాటు మరికొంతమంది ఈ కేసు నమోదైంది. ఈ యాప్ ప్రమోట్ చేయడానికి వీరు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసం తీసుకున్న డబ్బు ఐటీ రిటర్న్స్ లో లేవని అధికారులు గుర్తించారు. ఆ డబ్బుకు సంబంధించి సరైన లెక్కలు లేనందున వారిపై మనీ లాండరింగ్ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసింది. ఇకపై బెట్టింగ్ యాప్స్ విషయంకొస్తే పలువురు సెలబ్రిటీలు విచారించారు అధికారులు. మరికొంతమందికి నోటీసులు పంపారు. ఆ సమయంలో విజయ్ దేవరకొండ, రానా టీం స్పందించారు. నిషేధిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయలేదని, స్కిల్ డెవలప్మెంట్ గేమ్స్ మాత్రమే ప్రమోట్ చేశారని విజయ్ దేవరకొండ టీం తెలిపింది. చట్టపరమైన అనుమతులు ఉన్న యాప్స్ ను మాత్రమే ప్రమోట్ చేశామని విజయ్, రానా టీమ్స్ తెలిపారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తో పాటు తాము కుదుర్చుకున్న ఒప్పందం కూడా ముగిసిపోయిందని తెలిపారు. అలాగే ప్రకాష్ రాజ్ కూడా 2016లోనే తాను బెట్టింగ్ యాప్ లో కుదుర్చుకున్న డీల్ అయిపోయిందని తెలిపారు. కాగా ఇప్పుడు మరోసారి ఈడీ అధికారులు ఈ కేసుపై దూకుడు పెంచారు. మరి కేసు నమోదు కావడంపై సినీ సెలబ్రిటీలు ఎలా స్పందిస్తారో చూడాలి. సినీ సెలబ్రిటీలపై కేసు నమోదు లిస్టులో రానా, మంచులక్ష్మి, నిధి అగర్వాల్ కూడా ఉన్నారు.